ఇంటర్నెట్‌లో ఒక విజువల్ ఈ పాటికి మీరు చూసే ఉంటారు. సముద్రంలో కొన్ని వేల మంది ఈదుకుంటూ తీరానికి రావడం అనేది ఆ విజువల్‌లో మనకి కనబడుతుంది. ఎందుకలా అంతమంది ఈత కొట్టుకుంటూ ఒక నగరానికి చేరుకున్నారు? అదే ఈ కథనం. 24 గంటలు. కేవలం ఒక రోజు. ఆ ఒక్క రోజులో ఏకంగా 60,000 మంది ఒక దేశం నుంచి మరో దేశంలోకి ప్రవేశించారు. వాళ్ళు విమానాల్లో రాలేదు, వీసాలు తీసుకోలేదు. పడవల్లో కూడా కాదు. కొంతమంది సముద్రంలో ఈదుకుంటూ, మరికొంతమంది నడుచుకుంటూ, మరికొందరైతే సరిహద్దు కంచెలను దాటి యూరోప్‌లోకి ప్రవేశించారు. ఈ ఘటన ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇంత పెద్ద ఎత్తున అక్రమ వలసలు ఎందుకు జరిగాయి? అసలు సియోటా ఇది ఎక్కడ ఉంది? మొరాకో సరిహద్దు భద్రత ఎందుకు ఫెయిల్ అయింది? స్పెయిన్ ఎందుకు సైన్యాన్ని రంగంలోకి దించాల్సొచ్చింది? ఇటలీ ఎందుకు షెంజెన్ ప్రయాణాలపై ఆంక్షలు ప్రకటించింది? ఈ సంఘటన వెనుక రాజకీయాలేంటి? ఈరోజు వీటన్నింటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. సియూటా, థియూటా అంటారు స్పెయిన్లో ఈ నగరాన్ని. ఆఫ్రికాలో ఉన్న యూరోప్ ఇది. అవును, వినడానికి వింతగా ఉన్నా ఇదే నిజం. సియూటా భౌగోళికంగా ఆఫ్రికాలో ఉంది, కానీ పాలనా పరంగా ఇది స్పెయిన్కి చెందిన నగరం. అంటే మొరాకోలోని ఉత్తర తీరంలో ఉన్న ఒక చిన్న నగరం. అధికారికంగా యూరోపియన్ యూనియన్లో భాగం. దీని విస్తీర్ణం కేవలం 18.5 చదరపు కిలోమీటర్లు. జనాభా సుమారు 83,600. అయితే కేవలం 24 గంటల్లో ఈ జనాభాలో సగం కంటే ఎక్కువ సంఖ్యలో వలసదారులు నగరంలోకి రావడానికి పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. అయితే కేవలం 24 గంటల్లో ఈ జనాభాలో సగం కంటే ఎక్కువ సంఖ్యలో వలసదారులు నగరంలోకి రావడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. 24 గంటల్లో 60,000 మంది. ఎలా సాధ్యమైంది? గురువారం ఉదయం మొరాకో సరిహద్దు వద్ద వేల మంది ఒక్కసారిగా గుమిగూడారు. మొదట కొందరు సముద్రంలో ఈదుకుంటూ బయలుదేరారు. మరికొందరు జెట్టీపై ఉన్న రాళ్ల వెంట నడుచుకుంటూ సియూటా వైపు వెళ్లారు. తర్వాత వేల సంఖ్యలో ప్రజలు ఒకేసారి కదలడంతో సరిహద్దు భద్రతా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. స్పెయిన్ అధికారుల అంచనా ప్రకారం అయితే దాదాపు 60,000 మంది సియూటాలోకి ప్రవేశించారు. వారిలో యువకులు ఎక్కువ, మహిళలు కూడా ఉన్నారు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. కనీసం 7,000 మంది మైనర్లు ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. అయితే ఈ వలస వెళ్లే క్రమంలో 57 మంది ప్రాణాలే కోల్పోయారు. ఈ ప్రయాణం సాధారణ ప్రయాణం కాదు. సముద్రం, బలమైన అలలు, గందరగోళం, తొక్కిసలాట. ఈ పరిస్థితుల్లో 57 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టుగా స్థానిక మీడియా తెలిపింది. వాళ్ళు యూరోప్ చేరాలని కలలు కన్నారు, కానీ ఆ కలలు సముద్రంలోనే ముగిసిపోయాయి. అసలు ఈ భారీ వలసలకు కారణమేంటి? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. జూలై నెలలో స్పెయిన్ సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పిచ్చింది. సియోటా లేదా మెలిల్లా చేరే ప్రయత్నంలో సముద్రంలో ఎవరైనా అడ్డుకుంటే వారిని వెంటనే మొరాకోకు వెనక్కి పంపకూడదు అని కోర్టు పేర్కొంది. ఈ తీర్పు వెలువడిన తర్వాత ఇప్పుడు సియూటా చేరితే అవకాశం ఉంటుంది అనే సోషల్ మీడియా ప్రచారం స్మగ్లింగ్ నెట్వర్క్ల ద్వారా వేగంగా వ్యాపించింది. అదే ఈ భారీ వలసలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా విశ్లేషకులు చెప్తున్నారు. మరి మొరాకో భద్రతా బలగాలు ఎక్కడా? ఈ ఘటనలో అత్యంత పెద్ద ప్రశ్న ఇదే. వేలాది మంది సరిహద్దు కంచె వరకు ఎలా వచ్చారు? మొరాకో భద్రతా బలగాలు వీరిని ఎందుకు అడ్డుకోలేకపోయారు? ఈ విషయంపై ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. స్పెయిన్ అధికారులు కూడా ఒక దశలో మొత్తం సరిహద్దు వ్యవస్థే విఫలమైంది అని అంగీకరించారు. సియూటా ఎందుకు అత్యంత ముఖ్యమైంది? సియూటా, మెలిల్లా ఈ రెండు నగరాలే ఆఫ్రికాతో యూరోపియన్ యూనియన్కు ఉన్న ఏకైక భూ సరిహద్దులివి. అంటే ఈ రెండు నగరాలు చేరితే యూరోప్లోకి ప్రవేశించినట్టే. అందుకే ఆఫ్రికా నుంచి వచ్చే వేలాది మంది వలసదారుల మొదటి లక్ష్యం సియూటా. స్పెయిన్, మొరాకో మధ్య పాత వివాదం. సియూటా, మెలిల్లా ఈ రెండు నగరాల్ని మొరాకో తమ భూభాగం అని చెప్తోంది. కానీ స్పెయిన్ మాత్రం ఇవి తమ దేశంలో అంతర్భాగాలు అని స్పష్టం చేస్తోంది. అయితే ఈ వివాదమేం కొత్తది కాదు, శతాబ్దాలుగా సాగుతోంది. ఇప్పటికీ రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు ఇదే ప్రధాన కారణం. 2021లో కూడా ఇలాగే జరిగింది. ఇది మొదటిసారి కాదు. 2021లో కూడా సుమారు ఇలాగే 8,000 మంది ఒకేసారి సియూటాలోకి ప్రవేశించారు. అప్పుడు పశ్చిమ సహారా అంశంపై స్పెయిన్, మొరాకో మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఆ సమయంలో మొరాకో అధికారులు సరిహద్దు నియంత్రణను సడలించారని ఆరోపణలు కూడా వచ్చాయి. ఈసారి కూడా దౌత్యపరమైన ఉద్రిక్తతలే కారణమా? ఇలాంటి అనుమానాలు కూడా ప్రస్తుతం ఉన్నాయి.
అయితే ఈ పరిణామాల తర్వాత ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తీవ్రంగా స్పందించారు. నియంత్రణ లేని వలసలు యూరోప్ భద్రతకు ప్రమాదం అని పేర్కొన్నారు. అంతేకాదు, స్పెయిన్తో ఉన్న కొన్ని షెంజన్ ప్రయాణ ఏర్పాట్లపై తాత్కాలిక చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అయితే ఇది కొత్త రాజకీయ వివాదానికి దారితీసింది. స్పెయిన్ విదేశాంగ మంత్రి ఇటలీ రాజకీయ ప్రయోజనాల కోసం వలసల అంశాన్ని ఉపయోగిస్తోందని విమర్శించారు. దీంతో స్పెయిన్ ప్రభుత్వం ఇటలీ రాయబారిని వివరణ కూడా కోరింది. అందరూ అనుకున్నది ఈ 60,000 మంది యూరోప్లోనే ఉండిపోతారని. కానీ శుక్రవారం సాయంత్రానికే 48,000 మందికి పైగా స్వచ్ఛందంగా మొరాకాకు తిరిగి వెళ్లారని స్పెయిన్ అధికారులు చెప్తున్నారు. దీంతో తక్షణ ఒత్తిడి కొంత తగ్గింది. అయితే మిగిలిన వేల మంది పరిస్థితి ఇంకా స్పష్టం కాలేదు. ఈ సంఘటన కేవలం ఒక సరిహద్దు సమస్య కాదు. ఇది పేదరికం, నిరుద్యోగం, యుద్ధాలు, వాతావరణ మార్పులు, మానవ అక్రమ రవాణా, అంతర్జాతీయ చట్టాలు, శరణార్థుల హక్కులు ఇవన్నీ కలిసిన ఒక ప్రపంచ సమస్య. ఒక చిన్న నగరం ఈరోజు ప్రపంచ రాజకీయాలకు కేంద్రంగా మారిపోయింది. సియుటా ప్రపంచ మ్యాప్లో చిన్న చుక్క, కానీ ఇక్కడ జరిగిన ఈ సంఘటన ప్రపంచానికి ఒక పెద్ద హెచ్చరిక. గోడలు ఎంత ఎత్తు పెంచినా మనుషుల ఆశలని ఆ గోడలు ఆపలేవు. అయితే అక్రమ వలసలు కూడా దేశాల భద్రతకు పెద్ద సవాలే. మరి మానవత్వానికి, జాతీయ భద్రతకి మధ్య సమతుల్యత ఎలా సాధించాలి? ఇదే ఇప్పుడు యూరోప్ ముందున్న అతి పెద్ద ప్రశ్న. ఈ సియుటా సంక్షోభం రాబోయే రోజుల్లో యూరోప్ వలస విధానాల్ని పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది. ఇలాంటి ప్రపంచ రాజకీయాలు, జియోపాలిటిక్స్, చరిత్ర, అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషణాత్మక పాడ్కాస్ట్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.